మనలో చాలా మందికి స్పిరిచువల్ జర్నీలో ఎక్కడో ఒక చోట ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే నా సాధన నా కోసమా లేక ఇతరుల కోసమా? నేను నా అంతర్గత శాంతి మీద దృష్టి పెట్టాలా లేక ప్రపంచానికి సేవ చేయాలా? ఇది ఎప్పుడూ ఉండే డైలెమా. కొన్నిసార్లు ధ్యానం చేసుకోవడం కూడా స్వార్థంగా అనిపిస్తుంది. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సేదక సుత్త నుండి తీసుకున్నది ఈ కన్ఫ్యూజన్కు ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. మనల్ని మనం కాపాడుకోవడం, ఇతరుల్ని కాపాడుకోవడం అనేవి రెండు వేరువేరు పనులు కావని, అవి ఒకే నాణేనికి రెండు వైపులని ఈ సుత్త చెప్తుంది. ఈరోజు మన చర్చలో ఈ రెండు ఎలా ముడిపడి ఉన్నాయో లోతుగా చూద్దాం. కరెక్ట్. బుద్ధుడి బోధనల్లో ఉన్న గొప్పతనం అదే. నేను వర్సెస్ ఇతరులు అనే ఆ గీతను అది చెరిపేస్తుంది. అంటే ఒకరి పట్ల శ్రద్ధ చూపించడమంటే తెలియకుండానే మరొకరి పట్ల కూడా శ్రద్ధ చూపడం అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. ముందుగా ఆ సుత్తలోని కీలకమైన వాక్యాన్ని చూద్దాం. బుద్ధుడు భిక్షువులతో ఇలా అంటాడు: నేను నన్ను రక్షించుకుంటాను. ఈ విధంగా స్మృతి యొక్క స్థాపనలను ఆచరించాలి. నేను ఇతరులను రక్షించుకుంటాను. ఈ విధంగా స్మృతి యొక్క స్థాపనలను ఆచరించాలి. ఆ తర్వాత తనను తాను రక్షించుకోవడం ద్వారా ఒకరు ఇతరులను రక్షించుకుంటారు. ఇతరులను రక్షించుకోవడం ద్వారా ఒకరు తనను తాను రక్షించుకుంటారు అంటారు. వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులో చాలా లోతుంది కదా. మొదటి దాని గురించి మాట్లాడుకుందాం. నన్ను నేను రక్షించుకుంటే ఇతరులు ఎలా రక్షింపబడతారు? అదెలా సాధ్యం? అవును, ఇక్కడే బుద్ధుడు ఒక నిర్దిష్టమైన పద్ధతి గురించి చెప్తాడు. ఇది 4 స్మృతి స్థాపనల అభ్యసం, అభివృద్ధి మరియు పెంపకం ద్వారా సాధ్యమవుతుంది అంటారు. దీన్నే మనం సతిపట్ఠానా అంటాం. ఒక్క నిమిషం, ఆ పదం కొంచెం టెక్నికల్గా ఉంది. 4 స్మృతి స్థాపనలు అంటే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన అనుభవాన్ని 4 భాగాలుగా చూస్తూ వాటి పట్ల పూర్తి ఎరుకతో ఉండటం. అంటే మొదటిది శరీరం పట్ల స్మృతి, మన శ్వాస, మన నడక, వాటిపై దృష్టి. రెండవది భావాల పట్ల స్మృతి, సుఖం, దుఃఖం కలిగినప్పుడు గమనించడం. మూడవది మనస్సు పట్ల స్మృతి, అంటే మనస్సులో కోపముందా, ప్రేమ ఉందా చూడటం. నాలుగవది మన ఆలోచనలు, నమ్మకాలు, వీటిపై ఎరుకతో ఉండటం. ఓకే, అర్థమైంది. అంటే మన లోపల ఏం జరుగుతుందో క్షణక్షణం గమనించడం. కాని అలా చేయడం వల్ల ఇతరులకు ఎలా మేలు జరుగుతుంది? అక్కడే అసలు విషయం ఉంది. దీని వెనుకున్న సూత్రం స్వీయ నియంత్రణ. మనలో కోపం, దురాశ లాంటివి పుట్టినప్పుడు స్మృతి లేకపోతే ఏం చేస్తాం? వెంటనే రియాక్ట్ అయిపోతాం. నిజమే, మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ బయటపెడతాం. కరెక్ట్. కాని స్మృతితో ఉన్నప్పుడు మనలో ఆ కోపం పుట్టగానే నాలో కోపం కలుగుతోంది అని గమనిస్తాం. దానికి మనం బానిస అవ్వం. ఆ మానసిక విషం మనలోనే ఆగిపోతుంది. అది బయటకు ప్రవహించి ఎదుటివారిని గాయపరచకుండా ఆపుతాం. అప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ద్వారా ఎదుటివారిని మన కోపం నుండి కాపాడాం. దీనికొక ప్రాక్టికల్ ఉదాహరణ గుర్తొస్తోంది. ఆఫీస్లో రోజంతా చాలా ఒత్తిడి. ఇంటికొచ్చాక చిన్న విషయానికి చిరాకొస్తోంది. ఆ టైంలో పిల్లలేదన్న అడిగితే వాళ్లపై అరిచేస్తాం. కాని అదే సమయంలో ఒక్క క్షణం ఆగి నాకిప్పుడు చిరాకుగా ఉంది అని గమనించుకుంటే ఆ అరుపు అరవకుండా ఆపుకోగలుగుతాం. సరిగ్గా అదే. ఇక్కడ మీ మనస్సు బ్యాలెన్స్ కోల్పోకుండా రక్షించుకోవడం ద్వారా మీ పిల్లలను ఒక బాధాకరమైన మాట నుండి రక్షించారు. మన శాంతి వాళ్ల శాంతికి కారణమైంది. అవును, సోషల్ మీడియాలో కూడా ఇదే వర్తిస్తుంది కదా. ఓ అవును, చాలాసార్లు. ఎవరో ఏదో కామెంట్ పెడతారు, మనకు కోపం వస్తుంది. వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆ కోపాన్ని గమనిస్తే ఆ నెగటివిటీని అక్కడితో ఆపేస్తాం. ఓకే, ఇది చాలా పవర్ఫుల్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఇతరులకు రక్షణ, ఇది క్లియర్. కాని దీనికి రెండో వైపుంది కదా, అదే నాకింకా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇతరులను రక్షించుకోవడం ద్వారా మనల్ని మనం ఎలా రక్షించుకుంటాం? అవును, ఇది మొదటి దానికన్నా సూక్ష్మమైనది. దీనికి బుద్ధుడు చెప్పిన మార్గాలు ఓర్పు, అహింస, మైత్రి మరియు సానుభూతి. అంటే ఈ సద్గుణాలను ఇతరుల పట్ల చూపించడం ద్వారా మనకు రక్షణ లభిస్తుందనా? ఖచ్చితంగా. దీని వెనుక పనిచేసే సూత్రం కర్మ, పరిరక్షణ, ఇంకా మన మానసిక వాతావరణాన్ని కాపాడుకోవడం. కర్మ పరిరక్షణ అంటే మనం ఇతరుల పట్ల ఓర్పు, దయ చూపినప్పుడు మనం కోపం, పగ వంటి హానికరమైన చర్యలకు పాల్పడం. మనం చెడు కర్మలను సృష్టించుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. నిజమే.
ఒక గొడవను మొదలుపెట్టకుండా ఉండటమంటే భవిష్యత్తులో రాబోయే 10 గొడవలను ఆపినట్లే. సరిగ్గా. దానికి తోడు మానసిక వాతావరణం కూడా. మనం ఇతరుల పట్ల మైత్రి అంటే నిస్వార్థమైన ప్రేమ చూపినప్పుడు దాని మొదటి లబ్ధిదారులం మనమే. ఎలా? ఎందుకంటే ద్వేషం, పగ అనేవి మన మనస్సును కాల్చేసే నిప్పునంటివి. ఇతరులను క్షమించడం ద్వారా ఆ నిప్పును మనమే ఆర్పేసుకుంటాం. అంటే ఇతరుల పట్ల దయ చూపడమనేది మన అంతర్గత శాంతికి మనం కట్టుకుంటున్న ఒక కవచంలాంటిది. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. కాని ఆ క్షణంలో ఓర్పుతో పాపం వాళ్ళేదో బాధలో ఉండుంటారు అని స్పందిస్తే మన హృదయంలో పగ అనే విషబీజాలు నాటుకోకుండా మనల్ని మనం కాపాడుకున్నాం. కరెక్ట్. ఎదుటివారి గురించి ఆలోచించడం ద్వారా చివరికి మన మనస్సునే ప్రశాంతంగా ఉంచుకున్నాం. ఈ మొత్తం ఆలోచన చాలా బాగుందిగాని, ఈ సుత్తలో బుద్ధుడు దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన కథను వాడతాలట కదా, ఆ గారడీ వాళ్ల గురించి. అవును. ఆ కథే ఈ బోధనకు గుండెలాంటిది. ఇద్దరు గారెడివాళ్లు, ఒక గురువు, ఒక శిష్యుడు, ఒక పొడవైన వెదురుకర్రపై నిలబడి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు గురువు శిష్యుడితో అంటాడు, అబ్బాయ్, నువ్వు నన్ను జాగ్రత్తగా చూడు, నేను నిన్ను జాగ్రత్తగా చూస్తాను, మనం సురక్షితంగా దిగుదామని. వినడానికి చాలా మంచి ప్లాన్లాగే ఉంది. టీంవర్క్. అదే అందరూ అనుకుంటారు. కాని ఆ శిష్యుడు ఒప్పుకోడు. అతను చాలా తెలివిగా ఇలా అంటాడు, వద్దు గురువా, మీరు మిమ్మల్ని చూసుకోండి, నేను నన్ను చూసుకుంటాను. అలా మనం మనల్ని మనం రక్షించుకోవడం ద్వారా ఒకరినొకడు చూసుకున్న వాళ్ళమవుతాము. ఒక్క నిమిషం. ఆ శిష్యుడి సమాధానం కొంచెం స్వార్థంగా అనిపించడం లేదా? నేను నన్ను చూసుకుంటాను, నువ్వు నిన్ను చూసుకో అనడం ఆధ్యాత్మిక మార్గానికిది వ్యతిరేకం కాదా? అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే స్వార్థంగానే కనిపిస్తుంది. కాని ఆశ్చర్యకరంగా బుద్ధుడు శిష్యుడి వాదనే సరైనది అంటావు. ఎందుకు? ఆలోచించండి. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్లో మీ పక్కనున్న వ్యక్తి తూలుతున్నాడని మీరు మీ బ్యాలెన్స్ వదిలేసి వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఇద్దరూ పడిపోతారు. కరెక్ట్. కానీ మీరు మీ బ్యాలెన్స్పై, మీ కేంద్రంపై సంపూర్ణంగా దృష్టి పెడితే మీరు స్థిరంగా ఉంటారు. మీరు స్థిరంగా ఉండడం వల్ల అవతలి వ్యక్తికి పట్టుకోవడానికి ఒక స్థిరమైన ఆధారం దొరుకుతుంది. వావ్! ఇప్పుడు నాకు విమానంలో సేఫ్టీ అనౌన్స్మెంట్ గుర్తొస్తోంది. ముందు మీరు మాస్క్ ధరించి ఆ తర్వాతే మీ పక్కనున్న పిల్లలకు సహాయం చెయ్యండి అంటారు. ఖచ్చితంగా అదే. ఇది కూడా అలాంటిదే. మన ప్రాథమిక బాధ్యత మనల్ని మనం స్థిరంగా ఉంచుకోవడం. అదే ఇతరులకు మనం చేయగల అతిపెద్ద సహాయం. మన మనస్సు కల్లోలంగా ఉన్నప్పుడు మనం ఇతరులకు శాంతిని ఎలా పంచగలం? నిజమే. అవును. పునాది లేకుండా భవనం కట్టలేం గదా. సరే, ఇది చాలా క్లియర్ అయింది. అయితే ఇతరులను రక్షించడానికి అవసరమైన ఆ సద్గుణాల గురించి మీరు ఓర్పు, అహింస, మైత్రి, సానుభూతి అన్నారు కదా. అది వినడానికి బాగున్నాయి, కాని ఆచరణలో వాటి అర్థమేమిటి? తప్పకుండా. మొదటిది ఓర్పు, ఖెంతి. అంటే కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనస్సు చలించకుండా ప్రశాంతంగా సహించడం. ఇది బలహీనత కాదు, మానసిక బలం అన్నమాట. అవును. రెండవది అహింస, అవిహింస. అంటే శారీరకంగా, మాటల ద్వారా, మానసికంగా ఎవ్వరికీ హాని చెయ్యకూడదని నిశ్చయించుకోవడం. మూడవది మైత్రి, మెత్త. అంటే ఎలాంటి షరతులు లేకుండా అందరూ బాగుండాలని కోరుకోవడం, మనకు నచ్చని వాళ్లు కూడా. అది చాలా కష్టం. అవును. కాని అదే సాధన. ఇక నాలుగవది కరుణ, అనుద్దయ. అంటే అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకుని వాళ్లతో కలిసి అనుభూతి చెందడం. ఈ నాలుగింటిలో ఓర్పు అనేది చాలా కష్టమైనదనిపిస్తుంది. మనల్ని రెచ్చగొట్టే వాళ్లతో ఓర్పుగా ఉండటమంటే వాళ్ల చెడు ప్రవర్తనను ప్రోత్సహించినట్లు కాదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఓర్పు అంటే అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు, మన అంతర్గత శాంతిని కోల్పోకుండా స్పందించడం. ప్రతీకారంతో స్పందించడం బలహీనత, శాంతంగా, స్థిరంగా స్పందించడం నిజమైన బలం. అర్థమైంది. అంటే ఓర్పు అనేది మన అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి. ఇప్పుడు ఈ మొత్తం అభ్యాసాన్ని మనమిలా సంగ్రహించవచ్చా? 1. లోపలికి చేసే అభ్యాసం, సాధనం, స్మృతి, ఫలితం మనం స్థిరమైన వ్యక్తిగా మారడం. 2. బయటకు చేసే అభ్యాసం, సాధనం, మైత్రి, ఓర్పు, ఫలితం మన చుట్టూ పాజిటివ్ వాతావరణం సృష్టించుకోవడం. అది మనల్నే రక్షిస్తుంది. చాలా చక్కగా సంగ్రహించారు. ఈ రెండూ వేరువేరు కావు.
ఒకటి లోపలికి ప్రవహిస్తే మరొకటి బయటకు ప్రవహిస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ బోధనను మనం మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు? ఉదాహరణకు, మనకు ఇతరుల వల్ల చాలా భారం అనిపించినప్పుడు వెంటనే వాళ్లను మార్చాలని చూడకుండా ఆ గారడివాడిలా స్మృతిలోకి తిరిగి వెళ్ళాలి. నేను నన్ను రక్షించుకుంటాను అని గుర్తు చేసుకోవాలి. మనల్ని మనం స్థిరపరుచుకోవాలి. అవును, ఇది స్వార్థం కాదు, ఇదే ఇతరులకు సహాయం చేయడానికి మనల్ని సిద్ధం చేసే మార్గం. మరోవైపు, మనకు ఒంటరిగా అనిపించినప్పుడు లేదా మన హృదయం కఠినంగా మారిపోయిందని అనిపించినప్పుడు అప్పుడు మైత్రిలోకి తిరిగి వెళ్ళాలి. నేను ఇతరులను రక్షించుకుంటాను అని సంకల్పించుకోవాలి. మనకు కష్టం కలిగించిన వారికి కూడా శుభం కలగాలని కోరుకోవాలి. సరిగా చెప్పారు. ఈ రెండు మార్గాల మధ్య సమతుల్యం పాటించడం ఒక నిరంతర అభ్యాసం. కొన్నిసార్లు లోపలికి అడుగువేయాలి, కొన్నిసార్లు బయటకు. మన అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనం స్మృతిని లేదా మైత్రిని ఎంచుకోవాలి. రెండు రెక్కలలాంటివి, ఒక రెక్కతో ఎగరలేం కనా? అవును. ఈ చర్చను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. మనం తరచుగా స్వీయ ప్రయోజనం, పరోపకారం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోమని డిమాండ్ చేసే ప్రపంచంలో జీవిస్తున్నాం. నా లాభమా, ఇతరుల లాభమా అని చూసుకుంటాం. కానీ ఈ సుత్తమన్నకు వేరే మార్గాన్ని చూపిస్తుంది. మనం ఒక చిన్న ప్రయోగంలా దీన్ని చూస్తే ఎలా ఉంటుంది? మనం చేసే ప్రతి అంతర్గత శాంతి చర్యను, అంటే మనం తీసుకునే ప్రతి ఎరుకతో కూడిన శ్వాసను ప్రపంచానికి మనమిచ్చే ఒక బహుమతిగా చూస్తే, అదే సమయంలో మనం ఇతరుల పట్ల చూపించే ప్రతి దయాపూర్వక చర్యను మన స్వంత ప్రశాంతతకు మనం నిర్మించుకుంటున్న కవచంగా చూస్తే ఏం మారవచ్చో ఈ ఆలోచనతో ఈరోజు మన చర్చను ముగిద్దాం.